ఎగ్స్ ఉన్నాయి కదా, మరి రోజు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వన్ ప్యాన్లో చేసే ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ 2 ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం గార్లిక్ని కూడా స్మాల్ స్మాల్ పీసెస్ కింద చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ వేసుకుని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ చాప్ చేసిన గార్లిక్ వేసి నైస్ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన మసాలా యాడ్ చేద్దాము. చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఆనియన్స్తో బాగా మిక్స్ అయ్యి మసాలా రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసిందండి మన రెసిపీలో బెస్ట్ పార్ట్. 4 ఎగ్స్ని క్రాక్ చేసి ప్యాన్లో 4 డిఫరెంట్ పోర్షన్స్ లాగా వేసుకున్నాను. ఎగ్స్ కొంచెం సెట్ అయ్యే వరకు డిస్టర్బ్ చేయకుండా కుక్ చేసుకున్నాను. కింద సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఈచ్ పోర్షన్ని ఫ్లిప్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఫైనల్లీ కొరియాండర్తో గార్నిష్ చేసుకున్నాను. అంతే అండి, మన సూపర్ టేస్టీ స్పైసీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ కూడా అంతే అమేజింగ్గా వచ్చిందండి. హాట్ రైస్తో ఈ ఆమ్లెట్ కర్రీ తింటే అబ్బా, ఈ కాంబినేషన్ అసలు వేరే లెవెల్. మీరు కూడా ఎగ్స్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సేవ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వంటింటి రుచిని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.